హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షో తాజాగా 26వ రోజుకి చేరుకుంది. దీనికి సంబంధించిన మొదటి ప్రొమో రిలీజ్ కాగా అందులో కడుపు నింపుకోవడానికి ఫన్నీ టాస్క్ ఆడడం చూడవచ్చు. ఈ ప్రొమోలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి పెట్టిన టాస్క్లేంటి, ప్రొమోలో ఉన్న విశేషం ఏంటో ఈరోజు చూసేద్దాం. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా సాగుతుంది బిగ్ బాస్ 8. దాన్నే బిగ్ బాస్ హౌస్ లో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. తాజాగా ప్రొమో మొదలు పెట్టగానే బిగ్ బాస్ మాట్లాడుతూ, మీరు ఆహారం నిల్వ చేసుకునే టైం వచ్చేసింది. ఎవరు ఎంత ఎక్కువగా నిల్వ చేసుకోగలరు అనేది మీరు చేసే పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. అందులో భాగంగా గెస్ ది సౌండ్స్ అనే టాస్క్ పెట్టి కొన్ని సౌండ్స్ వినిపించారు. వాటిని వరుసగా విని గుర్తు పెట్టుకొని అదే క్రమంలో రాయాల్సి ఉంటుంది కంటెస్టెంట్స్. ముందుగా శక్తి క్లాన్ నుంచి నిఖిల్, మణికంఠ, కాంతార క్లాన్ నుంచి ప్రేరణ, నైనిక పెన్ను ప్యాడ్ పట్టుకొని సిద్ధమైపోయారు. అందులో నబీల్ సంచాలకుగా కనిపించాడు. బిగ్ బాస్ సౌండ్స్ మొదలు పెట్టగానే వరుసగా రూస్టర్, ఫైర్ వర్క్, హెలికాప్టర్, గోట్ చేసే సౌండ్స్ వినిపించారు. దీంతో నలుగురు కలిసి రాయడం స్టార్ట్ చేశారు. కానీ నిఖిల్ మధ్యలో అయోమయానికి గురి కావడంతో పాటు పక్క చూపులు చూసి అందరినీ నవ్వించేశాడు. దీంతో వెంటనే నవీల్ వచ్చి ఎందుకు పక్కన వాళ్ళని చూస్తున్నావు అంటూ బోర్డ్ ఎవరికి కనిపించకుండా దాచేయాలని చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్ రిజల్ట్స్ చూపించగానే ప్రేరణ తను రూస్టర్ కరెక్ట్ గా రాసిందంటూ ఎగిరి గంతులేసింది. కానీ అక్కడ ఫైర్ వర్క్స్ ప్లేస్ లో ప్రేరణ గన్ అని రాయడంతో నబీల్, మణికంఠ, ప్రేరణ ఇద్దరికి 0 మార్కులు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇదే గేమ్ లో విష్ణుప్రియ వర్సెస్ సోనియా, కిరాక్ సీత వర్సెస్ యష్మి గౌడ ఆడారు. ఇంతకు ముందులాగే బిగ్ బాస్ మళ్ళీ పలు సౌండ్స్ వినిపించారు. ఆ తర్వాత సీత మంకీ, గాడిద ఎలా అరుస్తున్నాయో చెప్పండి అంటూ కిరాక్ సీతను బిగ్ బాస్ అడిగారు. కానీ సీత వింతగా సౌండ్ చేసి ఆ తర్వాత నా వాయిస్ కూడా గాడిద వాయిస్ లాగే ఉంటుంది బిగ్ బాస్ అంటూ కామెంట్ చేసింది. వెంటనే మణికంఠ సేమ్ గాడిదలాగే సౌండ్ చేయడంతో పర్ఫెక్ట్ అంటూ అందరూ నవ్వేశారు. అయితే విష్ణుప్రియ, ప్రేరణ మాత్రం నువ్వు గాడిదవే అంటూ ఆట పట్టించారు. మొత్తానికి ప్రొమో మొత్తం ఫుల్ ఫన్నీగా సాగింది. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు, ఏ టీం ఎంత రేషన్ సొంతం చేసుకుంది అనే విషయాలు తెలియాలి. ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.